క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమేన్. అవునండి, పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని. అతను బలహీనుడు అయిపోయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి బలవంతుడిగా మార్చబడుతున్నాడు అంటండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియకుమార్తె మనం కూడా చాలా విషయాల్లో బలహీనం అయిపోతాం. శారీరకంగా బలహీనమవుతాం, ఆత్మీయంగా బలహీనమవుతాం, ఆర్థికంగా బలహీనమవుతాం. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితి గుండా బలహీనం అయిపోతాం. ఇంకా నాకు బలహీనత వచ్చింది, నేనేమి చేయలేను, ఈ శోధన వచ్చింది, ఇంకేం చేయలేను, శోధన బట్టి బలహీనం అయిపోతాం, అప్పులను బట్టి బలహీనం అవుతాం, మనుషులను బట్టి పరిస్థితులను బట్టి కూడా చాలాసార్లు మనం బలహీనం అవుతాం. కానీ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే దేవుల్లో నేను బలవంతుడు. నిజమే, నువ్వు బలహీనమైనప్పుడు దేవుని బట్టి బలం పొందుకో, దేవుని వాక్యమును బట్టి బలమును పొందుకో, దేవుడిచ్చే బలమును పొందుకొని ప్రతి సమను జయించు. అటు రీతిగా దేవుడు నీకు సహాయం చేసి బలపరచునుగాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో తండ్రి నీ బిడ్డలను బలపరిచి నీ సాక్షిగా నిలబెట్టి నీ గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.